ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఇస్తున్నారు. ఎస్ అంటే ప్రకాశన చెప్పేది కరెక్ట్. గవర్నమెంట్స్ ఉండొచ్చు కానీ బేసికలీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీస్ ని బట్టి ఎలిజిబిలిటీస్ ని బట్టి వస్తాయి వర్క్స్ తప్పితే ఇక పలానా వాళ్ళకే వస్తాయి పలానా వాళ్ళకి వస్తాయి అంటే ఇప్పుడు ఒక వర్క్ ఉన్న బేసికలీ వర్క్ క్వాంటిటీ అనుకోండి, వాళ్ళకున్న బిడ్ కెపాసిటీ అనుకోండి, ఎలిజిబిలిటీస్ అనుకోండి. సపోజింగ్ ఇప్పుడు అక్కడ కాంక్రీట్ వర్క్ ఉంది, ఎర్త్ వర్క్ ఉంది, మరొకటి ఉంది. ఆ క్వాంటిటీస్ గతంలో చేసి ఉండాలా. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి ఒక ప్రాపర్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్ చేస్తారు అక్కడ ఇంజనీర్. రాజకీయ పార్టీలను ఫిక్స్ చేయరు. మరి అంత మనం ఆ స్థాయికి వెళ్ళి మాడాల్సిన అవసరం లేదేమో. ఇంట్రెస్ట్ కానీ అక్కడ ఆంధ్ర తెలంగాణ తీసుకురాకర్లేదు. కాకపోతే డెఫినెట్ గా తెలంగాణలో వాళ్ళకు అవకాశాలు రావాలని కోరుకోవడం తప్పులేదు. అట్లాంటి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని అప్పుడు జీవో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. 10 కోట్ల వర్క్స్, వాటి వరకు కొంతవరకు వితౌట్ ఎక్స్పీరియన్స్, రకరకాల జీవోలు ఉన్నాయి. కానీ మరీ మనం అంత భరత్ గారు మనం గర్వపడే ఒక విషయం చెప్తాను. మెగా వాళ్ళ మొత్తం వర్క్స్ లో తెలంగాణ ఆంధ్ర కలిపి వచ్చేది 4% అండి, నాట్ ఈవెన్ 4%. మనం గర్వపడాల్సింది ఏంటంటే 36 దేశాలల్లో మన తెలుగు బిడ్డడు పోయి అక్కడ కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు మెగాను. అంటే మన దగ్గర కొన్ని చిన్న చిన్న పొలిటికల్ రీజన్స్ తో ఉంటాయి కానీ వేరే దేశాలల్లో కొన్ని సంస్థలను పెట్టారు. ఈ పాత కాంట్రాక్టర్లు ఎంపీలుగా ఉన్న పేరు చెప్పారు. మొన్న కేటీఆర్ ఈ దీనికి సంబంధించి ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంటే ఇక్కడ జరిగే పరిణామాలు వేరు. ఇక్కడ ప్రధానికి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్న వాళ్ళు సుంకిశాల గురించి ఎందుకు మెగాన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు ఇక్కడ ఏమైతుంది? కేటీఆర్ డిమాండ్ చేశారు, కవిత డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ కాంట్రాక్టర్ల మీద ఎప్పుడైతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారో రాజకీయంగా దాన్ని ఎదుర్కోవడానికి అట్లా చెప్తారు. కానీ కాంట్రాక్టర్స్ విషయంలో నిజంగానే లోపం ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. బట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మొన్ననే మహారాష్ట్రలో జరిగింది కదా, మహారాష్ట్ర ప్రమాదాలు వేరు, ఏమందో చూశారు కదా. ప్రమాదాలు వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు, లోపాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ ది ఎంక్వైరీ. ఏమంటారు వాళ్ళకి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ టు ది ఎవిడెన్స్. నిర్లక్ష్యం ఉందంటే అప్పట్లో టెంపరీ బ్యాన్స్, రకరకాల పెనాల్టీ వేయడాలు ఉంటాయి. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే కాళేశ్వరంలో కూడా ఇదే మన మెగా వాళ్ళు కొంత పాటు చేశారు, సుంకిశాల చేశారు. మరి సుంకిశాలలో అది కోల్పోయినప్పుడు మాట్లాడిన నాయకులు ఇక్కడ ఎందుకు మాట్లాడారనే అంశంలో మాట్లాడారు. అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే బై అండ్ లార్జ్ బ్రాడ్ గా మాట్లాడాల్సి వస్తే ప్రతిసారి ఈ మేజర్ ఆర్గనైజేషన్స్ లో వాటిలో వీటిలో మనం రాజకీయ పరమైనటువంటి వివాదాల్లో రాగి అక్కర్లేదు. అల్టిమేట్లీ ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా వెదర్ యూ లైక్ డు నాట్ లైక్. ఇప్పుడు అదాని ఏం తిట్టినారు, కొన్ని అదాని కంపెనీస్ పనిచేయట్లేదా కేరళ దగ్గర. సో అది వేరండి. రాజకీయంగా కొన్ని అన్ని అంశాలు ఉంటాయి, ఇష్యూ స్పెసిఫిక్. బేసికలీ ఓ దగ్గర రోడ్ వేశారు, రోడ్ కొట్టుకపోయింది. ఓ బ్రిడ్జ్ కట్టిండ్రు, బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంకో దగ్గర ఓ చెక్ డ్యామ్ కట్టిండ్రు, పోయింది. ఇంకో దగ్గర ఒక బ్యారేజ్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ స్పెసిఫిక్ లో మాట్లాడుతుందంటే ఎట్లా? అవి మాట్లాడుతూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ ఆర్గనైజేషన్ కెనాట్ బి జడ్జ్డ్ బై 1 or 2 మిస్టేక్స్ కదా. ఇట్స్ ఎ లార్జ్ కాంగ్లోమరేట్. హౌవెవర్ ఈ అంశంలో కొంత రెస్ట్రెయింట్ పెట్టుకుని మాట్లాడాలి నాయకులు అనేది. ప్రకాష్ గారు, ఇప్పుడు ఇక్కడితో బనకచెర్లకు సంబంధించి ఇంకా అయిపోయినట్టేనా? లేదండి, కమిటీ దాని వల్ల మళ్ళీ ట్రై చేస్తారు కదా. కాదండి, ఇప్పుడు గతంలో ఒక సర్వే చేశారు సిడబ్ల్యూసి వాళ్ళు. అయితే పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు లభ్యమవుతామని చెప్పి ఎవరు అడగలేదు వాళ్ళను. బట్ వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే వీళ్ళు అడుగుతున్న అన్ని టీఎంసీలు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఏంటంటే పైన ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు 968 టీఎంసీలు, అట్లాగే 142 టీఎంసీలు ఇంద్రావతి, ఒరిస్సాకు ఉన్నాయి. వీటిలో అలొకేషన్స్ అన్ని కనుక వాడుకుంటే మీకు 75% ఆధారపడ్డ జలాలు మీకు ఇవ్వగలిగినండి లేవు అనేది వాళ్ళ వాదన సిడబ్ల్యూసిది. అయితే ఇప్పుడు ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ క్లైమేట్ చేంజ్ సంబంధించిన కమిటీ అయినా కూడా వాళ్ళు పర్యావరణ అనుమతుల యాంగిల్లో డిస్కస్ చేయలేదండి. వాళ్ళు ముందు చేయాల్సింది హైడ్రాలజీ క్లియరెన్స్. హైడ్రాలజీ క్లియరెన్స్ మీరు సిడబ్ల్యూసి నుంచి తెచ్చుకోండి అని అన్నారు. అది లేకుండా మీరు మా దగ్గర అప్లికేషన్ పెట్టకూడదు అన్నారు తప్ప మీకు పర్యావరణ అనుమతి ఇవ్వమని చెప్పలేదు కదా. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే ఇంకా నిర్ధారణ కానప్పుడు పర్యావరణ అనుమతుల గురించి రాదు. అయితే కమిటీ పర్యావరణానికి రిలేటెడ్ గానీ
హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం ఫస్ట్ మీరు బొమ్మన్నారు, దానికి ప్రాపర్ గా పోతారు వాళ్ళు. ఎందుకంటే రేపు గోదావరి బోర్డు దగ్గర అప్లికేషన్ పెడతారు, ఇది మా పరిధిలో లేదని అపెక్స్ కమిటీకి పంపిస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రుల సమావేశం అక్కడ జరుగుతుంది, జలశక్తి పోతుంది. ఈ లోపల జలశక్తి వాళ్ళు సర్వే స్టార్ట్ చేస్తారు. ఇది పోలవరం దగ్గర ఎన్ని నీళ్లు 75% డిపెండబిలిటీ ఉన్నాయి, పై రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వంగా ఎన్ని మిగులుతున్నాయి. ఈ రోజు 3000 పోతుండొచ్చు, 2000 పోతుండొచ్చు, కానీ పై రాష్ట్రాలు వాడుకున్న తర్వాత అన్ని పోయే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా అవి చూసినాకనే అప్రైజల్ కమిటీ ఏం చేస్తుంది, మళ్ళీ ఒకసారి సిడబ్ల్యూసి పోయి హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసి పోతుంది. అది సిడబ్ల్యూసి వాళ్ళు సిడబ్ల్యూసి నుంచి అప్రైజల్ కమిటీకి పోతుంది. అప్పుడు పర్యావరణ కోసం టీఓఆర్ ఇవ్వమంటారు. అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు రేపు ముఖ్యమంత్రి అయినాక ఏ 10 ఏళ్లకో ఇవన్నీ అనుమతులు వస్తాయి. ఒకవేళ ఎంత స్పీడప్ చేసినా ఇంకా 3 ఏళ్ల దాకానైతే ఇవన్నీ రావడం అనేది సాధ్యం. మరి అట్లయితే ఎందుకు ఇంత రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేశారు? ఇవాళ జరగబోతున్నట్టు అయిపోయింది, ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు అయిపోయింది. ఇప్పుడు అంటే నేను అనేది రేవంత్ రెడ్డి ఎక్కువ చేస్తున్నాడు దీని మీద. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమనుకున్నా పర్లేదు, డిఫెన్స్ ఆడుతున్నదేమో టిఆర్ఎస్, అఫెన్సివ్ గా పోతున్నదేమో కాంగ్రెస్. ప్రతిసారి ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఎప్పుడైనా చేసిండా? లోకల్ బాడీస్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆయనకుండే ఉపయోగం ఆయనకున్నది. బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వేడెక్కుతుంది రాజకీయం అంతా, కాబట్టి ప్రతిదాన్ని ఒక ఇష్యూగా తీసుకుంటారు. బట్ టిఆర్ఎస్ మాత్రం ఎప్పుడు కూడా రైట్స్ ప్రశ్నిస్తూనే ఉంటది, పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండదు. కాబట్టి వాళ్ళు బంతిని రివర్స్ కొడుతూనే ఉంటారు. వాళ్ళు డిఫెన్స్ ఆడినా కూడా మనకు నష్టం జరగొద్దు అనేది వాళ్ళ ఆలోచన, అంతే. ఓకే, దయాకర్ గారు ఒక్క నిమిషం. దయాకర్ అంటే డిఫెన్స్ ఆడుతున్నాం కదా, ఇది డిఫెన్స్ ఈస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అదే చెప్పాను లాస్ట్ లో. ఎందుకంటే ది ఫస్ట్ డిఫెన్స్ వాజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది ఆంధ్రాస్ ఎక్సెసెస్. వాళ్ళు ఏదైతే నిర్మలా సీతారామన్ లెటర్ రాసి పైసలు అడుగుడు, పర్మిషన్ అడుగుడు, ఇవన్నీ ముందు బయటపెట్టింది హరీష్ రావు గారు కదా. అప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్యాక్డేటర్ కొత్త సర్కార్ మొత్తం నడిచింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత లాస్ట్ గా మాట్లాడినా, అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు మాట్లాడిన అంశానికి తప్పుడు అర్థం తీసుకొచ్చి బనకచర్ల కోసమే చెప్పిండు ఆ రోజు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టే చేసినా, అది ఏం అఫెన్సులు అయ్యాయి అంటే ఏదో పూటకి బౌండరీ మీద క్యాచ్ లేకపోతే బౌండరీ అయ్యే అఫెన్సులు అయ్యాయి కూడా. వీఆర్ వెరీ క్లియర్. శ్రీధర్ గారు 2023 జూలైలో హరీష్ రావు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాకపోయినా కూడా, హెల్త్ మినిస్టర్ ఉన్నా కూడా గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రాశాడు, పోలవరం నుంచి ఈ టన్నెల్స్ కాలువల సైజ్ పెంచుకుంటానని. అంటే టిఆర్ఎస్ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది, బట్ ఇంకా కొంత అగ్రెసివ్ గా పోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్పేది అంతే. దయాకర్ గారు, సో ఇప్పుడు వాట్ నెక్స్ట్?